హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చలి పార్ట్ 37. ఓహ్ జనని, నువ్వు ఇంత హ్యాపీగా ఉంటే జాలేస్తుంది నాకు. ఈ కొన్ని రోజులైనా హ్యాపీగా ఉండు. తర్వాత విక్కీ నీ లైఫ్లో లేకపోతే హ్యాపీనెస్ ఎక్కడుంటుంది అని చిన్నగా నవ్వుకుంటూ తీసిన ఫొటోస్ పర్ఫెక్ట్గా వచ్చాయని అనిపించడంతో చిన్నపాటి హగ్ కిషోర్కి ప్రజెంట్ చేసి తన క్లాస్ రూమ్కి వెళ్తుంది హారిక. ఆ ఫార్మల్ హగ్కి అతని మదిలో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్. రోజులు గడిచి కొద్దీ కాల్స్లో ఇద్దరి ప్రేమ చూపించుకుంటుంటే అరుణ్ ఫ్యామిలీకి మరింత క్లోజ్ అవుతుంది జనని. ఆంటీ అంటూ ఆ ఇంట్లో అందరినీ రూల్ చేస్తూ అరుణ్ని ఆట పట్టిస్తూ రోజులు గడుస్తుంటే నీ ఆనందం ఇక్కడితో అంతమంటూ కష్టాలను పరిచయం చేయడానికి సంసిద్ధమవుతుంది కాలగమనం. కూల్గా సాగుతున్న లైఫ్లో కలకలం సృష్టించడానికి వస్తుంది విక్రమ్ ఫోన్కి అన్నోన్ నుండి మెసేజ్. ఇండియన్ నెంబర్లో ఉందేంటి, ఎవరు అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేస్తాడు విక్రమ్. అరుణ్ జనని నడుం చుట్టూ చెయ్యేసి పడకుండా పట్టుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నట్టుగా ఉన్న ఫోటో ఇది. హాయ్ విక్రమ్, అబ్రాడ్లో ఎలా ఉన్నావు? హా, నువ్వెలా ఉన్నా నీ లవర్ కమ్ ఫ్యూచర్లో కాబోయే భార్య మాత్రం ఫ్రెండ్ అనే రిలేషన్ ముసుగులో అరుణ్తో అన్నీ చేసేస్తోంది. పాపం, నిన్ను చూస్తే జాలేస్తోంది విక్కీ. నువ్వు వెళ్ళి 6 months కూడా అవ్వకుండా అరుణ్ గాడితో బాగానే క్లోజ్గా ఉంటుంది. ఐ పిటీ యూ విక్కీ. ఆ పిక్ కింద మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చదివిన విక్రమ్ కళ్ళు కోపంతో గాలి కూడా ఆడనంత బలంగా పిడికిలి బిగించడంతో ఆ నెంబర్కి సీరియస్గా కాల్ చేస్తాడు. ఓహో విక్కీ, కాల్ చేస్తున్నావా అని నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది అవతల వైపు ఉన్నవారు. హూ ద హెల్ ఆర్ యూ బాస్టర్డ్, నా జున్ను గురించి రాంగ్గా మాట్లాడతావా అని సీరియస్గా అన్నాడు. అతని బేస్ వాయిస్కి ఒక్క క్షణం శరీరం గగుర్పాటుకి గురవ్వడంతో ధైర్యం తెచ్చుకుంటూ నువ్వెంత కోపంగా అరిచినా నిజాన్ని మార్చలేవు విక్రమ్. నీలాంటి ఫేక్ పీపుల్స్ ఎంతమంది వచ్చినా మమ్మల్ని దూరం చేయలేరు అని ఇంగ్లీష్లో పచ్చిగా తిట్టి కాల్ కట్ చేస్తాడు విక్రమ్. నాకు తెలుసు విక్కీ, నీ రియాక్షన్ ఇదేనని. ఫస్ట్ ఇలానే అంటావు, చెడన్నది చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వే నీ జున్నుని వదిలేస్తావు అని కన్నింగ్గా నవ్వుకుంటుంది హారిక. అసలు ఎవరు వాడు, ఎందుకు సడన్గా జననిని టార్గెట్ చేశాడు? జున్నుకి ఎవరితోనైనా ఫైట్ జరిగిందా? వాళ్ళే ఇలా చేస్తున్నారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆమెకి కాల్ చేశాడు విక్రమ్. ప్రతిరోజు నైట్ వచ్చే కాల్ ఆ రోజు ఆఫ్టర్నూన్ రావడంతో కంగారుగా లిఫ్ట్ చేస్తూ బాగున్నావా బావా, హెల్త్ ఓకేనా అని టెన్షన్గా అడిగింది జనని. లవ్ యూ జున్ను. అతని వాయిస్లో స్వీట్నెస్కి మెల్ట్ అవుతూ యూటు బావా, చెప్పలేదు ఇంతకీ హెల్త్ ఓకేనా అంది. నిన్ను హగ్ చేసుకోవాలనుందే హార్డ్గా. వచ్చేయమంటావా? వచ్చేస్తావా? డౌట్ నా బావా? మరి స్టడీ? నీకన్నా ఈ స్టడీ ముఖ్యం నాకు. మన పిల్లలకి గైడ్ చేసే నాలెడ్జ్ చాలా ఉందిలే. అసలే మిస్డ్ ఫీలింగ్లో ఉన్నా, నీ మాటలతో ఇంకా పెంచుకో అన్నాడు. ప్లీజ్ బావా, నువ్వు అలా డల్ అయితే నాకేదోలా ఉంటుంది. నేను లేనని ఎవరితోనైనా గొడవకు వెళ్తున్నావేంటే? నేను గొడవకు వెళ్ళడం ఏంటి, అయోమయంగా అడుగుతుంది జనని. ఆమె మాటలలో ఆన్సర్ అర్థమవడంతో అరుణ్ ఎలా ఉన్నాడే అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ. వాడేంటి బావా, పెద్ద ఇడియట్. పక్క నుండి చెవి మేలేస్తూ ఈ ఏడియట్తో ఫ్రెండ్షిప్ చేస్తున్న నువ్వు ఏమవుతావే అన్నాడు పళ్ళు కొరుకుతూ. ఏంజిల్ రా.
ఇద్దరు అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో హాయ్ విక్కీ అని స్మైల్ ఇస్తాడు అరుణ్. కాసేపు ముగ్గురు మాటలు కొనసాగడంతో ఇద్దరూ కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువసేపు క్యాంపస్లో ఉండకండి, గాట్ ఇట్ అన్నాడు సీరియస్గా. అతను అంత సీరియస్గా చెప్పడంతో జనని భయపడుతుంటే ఎనీథింగ్ రాంగ్ విక్కీ అన్నాడు అరుణ్. నోరా, జస్ట్ చెప్తున్నా, నా రైవల్స్ జనని ఏమైనా చేస్తారేమో అని వార్న్ చేస్తున్నా అంతే అన్నాడు. నథింగ్ టు వర్రీ, దీనికేం కాకుండా నేను చూసుకుంటా, డోంట్ గెట్ టెన్స్డ్. జున్ను మావయ్య ఏమైనా అంటున్నారా నిన్ను? అనటానికైనా మాట్లాడాలి కదా బావా అని స్మైల్తో చెప్పింది. ఆ స్మైల్ వెనుక బాధ ఇద్దరికీ తెలియడంతో ఆమెని హత్తుకొని ఓదార్చాలని ఉన్నా ఆ పని చేయలేని సిచ్యువేషన్ అతడిది. జున్ను, డోంట్ డూ దట్ అని గంభీరంగా అరుస్తాడు విక్రమ్. నేనేం ఏడవట్లేదు కానీ ఎప్పుడొస్తావు నువ్వు? ఇంకో 6 months మా. ఇంకా అంతసేపు వెయిట్ చేయాలా? ఐ హేట్ యూ బావా, హార్ట్ లేదబ్బా నీకు అంది. ఎందుకు లేదు అని నవ్వుతూ అడుగుతాడు. వదిలేసిపోయావు కదా అలకగా చెప్పింది. విక్కీ, మహానటి కనిపించిందా నీకు? చూస్తున్నారా అరుణ్తో అంటాడు విక్రమ్ నవ్వుతున్న ఇద్దరినే కోపంగా చూస్తూ. మీ ఇద్దరితో కటిఫ్ అని విసురుగా బయటకు వెళ్ళిపోతుంది జనని. ఆమె వెళ్ళిన వెంటనే ఫేస్ని సీరియస్గా మార్చుతూ, జున్ను విషయంలో ఛాన్స్ తీసుకోలేను అరుణ్, దానిని జాగ్రత్తగా చూస్తుండు అని మరోసారి హెచ్చరించాడు. ఏమైంది విక్రమ్ అసలు? చెప్దామా వద్దా అని కాసేపు ఆలోచించి ఈ విషయం చెప్పి అరుణ్కి స్ట్రెస్ ఇవ్వలేక, నథింగ్ రా, కాలేజ్ గొడవ జరిగిందిగా ఒకసారి, వాళ్ళు ఏమైనా చేస్తారని వార్న్ చేస్తున్నా అంతే అన్నాడు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ విక్కీ, ఇక్కడ నేను చూసుకుంటా అతనికి భరోసా ఇస్తూ చెప్పాడు అరుణ్. థ్యాంక్స్ రా, మళ్ళీ కాల్ చేస్తా, జనని జాగ్రత్త అని చెప్పాడు ఫోన్ని పక్కన పెడుతూ. సడన్గా జనని గురించి వార్న్ చేయడం ఏంటి? విక్రమ్ ఏమైనా హైడ్ చేస్తున్నాడా అనుకుంటూ ఆలోచనలో పడతాడు అరుణ్. విక్రమ్ తల పట్టుకుంటూ సోఫాలో కూలపడతాడు అసహనంగా. కమాన్ విక్రమ్, నిన్నెవరో డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు, స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయి అని తనకు తానే మోటివేట్ చేసుకుని క్యాంపస్కి స్టార్ట్ అవుతాడు. వచ్చిన ఇన్ని రోజుల్లో విక్రమ్ అందరికీ దూరంగా ఉంటున్నా కొంచెంలో కొంచెం మాట్లాడేది మాత్రం వినోద్ అనే ఇండియన్ అబ్బాయితో మాత్రమే. ఇద్దరూ ఒకే కోర్స్ అండ్ ఒకే హౌస్ షేర్ చేసుకోవడంతో ఆ మాత్రం ఫ్రెండ్షిప్ అయినా కుదిరింది విక్రమ్తో. విక్కీ బాయ్ రా, నైట్కి రాను నేను. నైట్ అవుట్నా? లవ్లో ఉన్నప్పుడే అవి కామన్లే నవ్వుతూ చెప్పి అతను వెళ్ళిపోవడంతో వీడి పని బాగుందని నిట్టూర్పు విడుస్తూ తనకి జనని గుర్తు రావడంతో నెమ్మదిగా బెడ్పై వాలాడు. డైలీలానే జనని గుడ్ మార్నింగ్ విష్తో పాటు హారిక నుండి మెసేజ్ కూడా ఉండటంతో అసహనంగా ఫీల్ అవుతూ ఆమె నెంబర్ని పర్మనెంట్గా బ్లాక్ చేస్తాడు విక్రమ్. ఆ వెంటనే జనని అరుణ్ పిక్ని మరొక యాంగిల్లో తీసింది సెండ్ చేసి, గుడ్ మార్నింగ్ విక్కీ, బాగా నిద్రపోయావు అనుకుంటా కదా, నిన్న ఒక యాంగిల్లో తీసిన పిక్ మాత్రమే పంపించాను, ఇలాంటి దానితో అవసరమా నీకు? షటప్ యు బాస్టర్డ్. అచ్చచ్చో, మంచి చెప్తే ఎవడు వింటాడు, ఆ భ్రమలోనే బతుకు, వాళ్ళ రాసలీలలు మళ్ళీ నీ ఎదురుగా తీసుకొస్తా, నువ్వు ఆ చదువుల్లోనే మగ్గిపో, బాయ్ అని చాట్ కట్ చేసి తన డేని స్టార్ట్ చేస్తుంది హారిక, విక్రమ్ బ్లాక్ చేశాడనే కోపంతో. విక్రమ్ ఆ నెంబర్ని కూడా బ్లాక్ చేసి మైండ్ ఫ్రెష్నెస్ కోసం కాసేపు యోగా చేసి ఫ్రెష్ అయ్యాక కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. డేస్ ఆర్ పాసింగ్. జననికి ఎగ్జామ్స్ దగ్గర పడటంతో విక్రమ్తో కాల్స్ తగ్గించి తన ఫోకస్ మొత్తం చదువుపై షిఫ్ట్ చేస్తుంది. విక్రమ్ తన టైమింగ్స్లో కాల్ చేస్తున్నా
ఆమెకి చదువుకుంటూ ఉండటంతో అతనితో పొడిపొడిగా మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుండేది. అతనికి కొన్ని రోజుల నుండి ఫ్యామిలీ జనని బాగా గుర్తొస్తుంటే ఆమె ఎందుకు అవాయిడ్ చేస్తుందో అర్థం కాక అసహనం మొదలవుతుంది విక్రమ్కి. ఆ నెక్స్ట్ డే కాల్ చేస్తే కూడా సేమ్ థియరీ రిపీట్ అవ్వడంతో కాల్ చేయడం మానేస్తాడు విక్రమ్. విక్రమ్ ఫీలింగ్స్ తెలియని జనని మాత్రం ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటుంది, తెలియకుండానే తనని ఇగ్నోర్ చేస్తూ. ఎగ్జామ్స్ అయ్యేసరికి ఆమె రిలాక్స్ అవ్వడంతో మరుక్షణం లేట్ చేయకుండా విక్రమ్కి కాల్ చేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మేడం గారు. అప్పుడే కంగ్రాచ్యులేషన్స్ ఏంటి బావా అని అయోమయంగా అడుగుతుంది జనని. నన్ను కూడా అవాయిడ్ చేశావంటే ఎంత డీప్గా చదివావో అర్థమైంది జున్ను. నిన్ను అవాయిడ్ చేస్తానా బావా? డల్ అయిన ఫేస్తో అడుగుతుంది. లాస్ట్ కాల్ ఎప్పుడు చేశానో తెలుసా? 5 days బిఫోర్ తలదించుకుంటూ చెప్పింది జనని. ఈ 5 daysలో నువ్వు మాట్లాడక నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా జున్ను? సారీ బావా, ఎగ్జామ్స్కి అరుణ్ గడు గైడ్ చేస్తున్నాడు, ఎలాగైనా ఫస్ట్ రావాలని చాలా కష్టపడ్డాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కళ్ళల్లో నీళ్ళు టపటపా కార్చేసింది. ఏడ్చి మరింత వీక్ చేయకే అని అసహనంగా అరుస్తాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ఐఎమ్ సారీ బావా, నేను మాట్లాడకుండా ఉండటం తప్పే, నిన్ను నెగ్లెక్ట్ చేయాలని కాదు, ప్లీజ్ అలా ఉండకరా అని దీనంగా అడిగింది. ఐఎమ్ ఓకే జిన్ను, ఐ విల్ కాల్ యూ లేటర్. కాల్ కట్ చేసి వినోద్ రూమ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. మనసు మెదడు ఆలోచనలకి అంతం లేకపోతుంటే నెమ్మదిగా సిప్ చేస్తూ తనను తాను డైవర్ట్ చేసుకుంటాడు విక్రమ్. కరెక్ట్గా అదే టైంకి అతని ఫోన్కి కొత్త నెంబర్ నుండి మరొక పిక్. షిట్, ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక గట్టిగా అరుస్తూ బాటిల్ని పగలగొట్టేస్తాడు విక్రమ్. నీతో ఎలా ఉంటుందో తెలియదు కానీ వీడితో మాత్రం భలే ఉంటుంది తెలుసా? నీకేమో అనిపించట్లేదేమో, బట్ నాకు మాత్రం చూడటానికి చాలా దరిద్రంగా ఉంది. నీకు భయపడిన వాళ్ళే ఇప్పుడు నోరు తెరిచి వీళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు అలానే గుడ్డిగా నమ్ముతుండు విక్కీ, ఏదో ఒక రోజు నిన్నే పొడిచి తన రూపం బయటపడుతుంది. పాపం గ్రౌండ్లో అందరూ చూస్తారని రూమ్లో సీక్రెట్గా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నాడు. ఐ పిటీ యు విక్కీ, ఐ పిటీ యు విత్ నవ్వుతూ ఇమోజీ పెడుతుంది ఆ పిక్ కింద. విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటూ బెడ్పై పడిపోయాడు. అసలు ఆ పిక్ సంగతి ఏంటో చూద్దాం రండి. ఎగ్జామ్స్ జరిగిన టైంలో ఒకరోజు అరుణ్తో కాకుండా జనని త్వరగా కాలేజ్కి వచ్చేయడంతో నేరుగా క్లాస్ రూమ్కి వెళ్ళి సబ్జెక్టు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. డెవిల్ ఎక్కడున్నావు? క్లాస్ రూమ్లో రా. కాల్ కట్ చేసి ఆమె దగ్గరగా వెళ్ళటంతో ఏంట్రా ఈరోజు లేట్గా వచ్చావు అని చూపు తిప్పకుండా అడుగుతుంది. మామ్ డాడీ యానివర్సరీని టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. వెధవా, ఇప్పుడా చెప్పేది? విష్ కూడా చేయలేదని కోపంగా తన జుట్టును పీకేసి హేమగారికి కాల్ చేస్తుంది జనని. ఇద్దరిని విష్ చేసి 10 minutes మాట్లాడి కట్ చేయడంతో అతని పాకెట్ నుండి గిఫ్ట్ బాక్స్ తీసి టేబుల్పై పెడతాడు అరుణ్. ఏంట్రా ఈ బాక్స్? మమ్మీ గిఫ్ట్ ఇది. ఎవ్రీ ఇయర్ డాడీ యానివర్సరీకి ఈ ఇయర్ నువ్వు యాడ్ అయ్యావుగా, అందుకే నీకు కూడా. ఇలాంటివేం వద్దురా, ఇబ్బందిగా అంటుంది జనని. నాకేం తెలియదు, మమ్మీ ఇవ్వమని చెప్పింది, తీసుకోనంటే హట్ అవుతుంది. వెధవ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పళ్ళు పటపటా కొరుకుతూ ఇంతకీ ఏం కొన్నారా ఆంటీ నా గురించి అంది. ఏమో, నువ్వే చూసుకో. అతని వైపు సీరియస్ లుక్ ఇస్తూ గిఫ్ట్ ఓపెన్ చేయడంతో అందంగా కనిపిస్తాయి మువ్వల పట్టీలు. వావ్, భలే ఉన్నాయిరా. ఇవి చూసిన వెంటనే నువ్వే గుర్తొచ్చావంట.
వెంటనే కొనేసింది. నీ పాదం ఇలా పెట్టు, పట్టీలు పెడతాను అన్నాడు. వద్దురా, నా కాలు నువ్వు పట్టుకోవడం ఏంటి? ఇబ్బందిగా చెప్పింది జనని. అబ్బో, భారీ డైలాగ్స్ వేస్తున్నావు కానీ ఆమె బెంచ్ మీదకి తోసి పాదాన్ని అతని తొడపై పెట్టుకుని పట్టీలు అలంకరించాడు అరుణ్. క్లాస్ రూమ్లో నడుస్తూ ఆ చప్పుడుకి మురిసిపోతుంటే బయట నుండి హారిక మాత్రం కన్నింగా నవ్వుకొని తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. బావా, నా పట్టీలు ఎలా ఉన్నాయి? ఎగ్జైటింగ్గా అడుగుతుంది విక్రమ్ని. గుడ్. ఎవరిచ్చారు? హేమ ఆంటీ బావా, వాళ్ళ యానివర్సరీ ఈరోజు. తెలియని వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంట్రా? నీకు ఇష్టం లేదా బావా? నవ్వే లేని అతని ఫేస్ని చూసి చిన్నపోతుంది జనని. ఇష్టం లేదురా, విక్రమ్ అంత సూటిగా చెప్పడంతో జననికి కళ్ళల్లో నీళ్లు తిరగగానే, కానీ నేను చాలా ఇష్టపడ్డాను బావా, ప్లీజ్ ఉంచుకో నువ్వు అంది. యువర్ విష్ జున్ను, కాల్ యూ లేటర్. సడన్గా కాల్ కట్ అవ్వడంతో నాకు చాలా కోపంగా ఉంది నీపై. నువ్వు కాల్ చేసేంత వరకు నేను కూడా చేయనని కోపంగా అనుకుంటూ ఫోన్ పక్కన పడేస్తుంది అసహనంగా తన పట్టీల్ని చూసుకుని. తర్వాత విక్రమ్ బ్రతిమాలుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కాలం పెట్టే పరీక్షలో ఇద్దరూ చిక్కుకున్నారు. వాళ్ళ బంధం చుట్టూ పడిన చిక్కుముడుల్ని విప్పగలరా మరి? రోజులు గడుస్తున్న కొద్దీ విక్రమ్కి ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువయ్యి స్లీప్ టైం కూడా సరిపోకపోతుంటే వర్క్ హెక్టిక్లోనే ఆమెకి కాల్ చేసి వెంటనే కట్ చేసేస్తూ ఉండేవాడు. అప్పటి నుండే ఇద్దరి మధ్య మాటలు తగ్గి అసహనం చోటు చేసుకుంటోంది బంధంలో నెమ్మదిగా. ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఏమో, కాలం పెట్టే పరీక్షలో ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. రేయ్, బావ బిహేవియర్ నాకేం నచ్చట్లేదురా దిగులుగా అంటుంది అరుణ్తో. ఏమైందే మీ ఇద్దరికి? నెగ్లెక్ట్ చేస్తున్నాడురా నన్ను, కాల్ చేస్తుంటే వర్క్ అంటున్నాడు. బ్రోకి తెల్లతోలు ప్రపోజ్ చేసిందేమో అని నవ్వాపుకుంటూ జోక్గా అంటాడు అరుణ్. అతను సరదాగా అన్న ఆ క్షణం జనని మూడు సరిగ్గా లేక సీరియస్గా తీసుకోవడంతో టైం చూడకుండా కోపంగా విక్రమ్కి కాల్ చేస్తుంది. నిద్రలో ఉన్న విక్రమ్కి రింగ్ వినిపించకపోవడంతో ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆలోచిస్తూ కన్నీళ్లను ఆపుకుంటుంది జనని. ఏమైందే, ఈ కన్నీళ్ళేంటి? నిజంగా బావకి అమ్మాయి నచ్చిందేమోరా. ఓయ్ పిచ్చి, విక్రమ్ ఏంటో నీకు తెలియదా? అబ్రాడ్లో స్టడీ అంటే చిన్న విషయం కాదే. నీ ఎగ్జామ్స్కి అతన్ని అవాయిడ్ చేసావు నువ్వు, బట్ విక్రమ్ ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాడు, చాలా కష్టపడాలి కదా అన్నాడు నచ్చజెప్తూ. నేను ఇంటికి వెళ్తున్నా. జనని, ఆర్ యు ఆల్ రైట్? నేను సరదాగా అన్నానే, సీరియస్గా తీసుకోకు. డోంట్ నో అరుణ్, ఐఎమ్ లివింగ్. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది జనని. మార్నింగ్ లేచి జనని కాల్ చూసుకుని కాలేజ్కి టైం ఒప్పుకోవడంతో నైట్కి చేస్తా జున్ను అని విక్రమ్ మెసేజ్ చేసి వెళ్ళిపోవడంతో ఆ మెసేజ్ చూసి ఫోన్ పక్కన పడేస్తుంది. జున్ను, సారీరా, మార్నింగ్ ఫ్రీ లేక కాల్ చేయలే అన్నాడు విక్రమ్. తిన్నావా? హెల్త్ ఓకేనా జున్ను? ఆమె నుండి ప్రాపర్ ఆన్సర్స్ రాకపోవడంతో ఏమైందిరా, మావ ఏమైనా అన్నారా అని కంగారుగా అడుగుతాడు విక్రమ్. ఆ పిల్ల ఎవరు? ఉక్రోషం తరుస్తుంది జనని. ఏ పిల్ల? అయోమయం అతనిలో. నీకు ప్రపోజ్ చేసిన పిల్ల. వాట్? నాకు ప్రపోజ్ చేయడం ఏంటి అని అడగపడతాడు విక్రమ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.